వెల్కమ్ టు మౌని ట్యుటోరియల్స్. మనం లెర్నింగ్ అండ్ టీచింగ్ అనే సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నామండి. బిఎడ్ సెకండ్ సెమిస్టర్లోది. మనం యూనిట్ 3లోని ఆల్రెడీ ఇన్సెట్ లెర్నింగ్ బై కోహ్లర్ అనేది డిస్కస్ చేశామండి. ఈ వీడియోలో నేను మీకు డిస్కవరీ లెర్నింగ్ బై బ్రూనర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ క్వశ్చన్ మాకు మీరు రాసిన ఇయర్లో షార్ట్ ఆన్సర్ కింద వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్. ఓకేనా అండి, ఇదేనండి డిస్కవరీ లెర్నింగ్ బై బ్రూనర్. ఈ క్వశ్చన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ అండి, ఈ పేపర్ అంతా పెన్ డాట్స్తో ఫిల్ అయిపోయి ఉంది. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు పెన్కి ఇంక్ ఏదైతే వస్తుందో అది పేపర్కి అయితే రాసిస్తూ ఉంటాను. అందుకని పేపర్ అంతా కొంచెం క్లమ్జీగా అయితే ఉంది. నెక్స్ట్, సో ఈ ఆన్సర్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ థియరీని ఏంటంటే ఇది డిస్కవరీ లెర్నింగ్ బై బ్రూనర్. చూడండి, డిస్కవరీ లెర్నింగ్ ఈజ్ అన్ ఇంక్వైరీ బేస్డ్ constructive learning theory that takes place in problem-solving situations where the learner draws on his or her own past experience and existing knowledge to discover facts and relationships and new truths to be learned. చూడండి, అంటే ఏంటండి డిస్కవరీ అంటే ఏంటండి? కనుక్కోవడం. అంటే ఇన్వెన్షన్కి డిస్కవరీకి వేరియేషన్ ఉందండి. ఇన్వెన్షన్ అంటే అసలు ఏమీ లేదు, అసలు అతనే కొత్తగా సృష్టిస్తారు. సో కొత్తగా సృష్టించేదాన్ని ఇన్వెన్షన్ అంటారండి. ఆల్రెడీ ఎవరో కనుక్కున్న దాన్నే కొంచెం దాన్ని మోడిఫికేషన్స్ చేయడాన్నే డిస్కవరీ అంటారండి. సో ఇక్కడ డిస్కవరీ మీనింగ్ ఏంటండి? బ్రూనర్ ప్రకారం పిల్లవాడు ఎప్పుడైతే వాడికున్న ఆలోచనలతో కొత్త ఆలోచనల్ని కలిపి దాన్ని కొత్త విధంగా మార్చడాన్నే ఈయన డిస్కవరీ లెర్నింగ్ కింద చెప్తున్నారండి. అదే చెప్పారు మీకు ఇక్కడ. డిస్కవరీ లెర్నింగ్ ఈజ్ అన్ ఎంక్వైరీ బేస్డ్. అతడు ఎంక్వైరీ చేస్తాడండి. కన్స్ట్రక్టివిస్టిక్ లెర్నింగ్ థియరీ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్స్. అంటే వాడు సొంతంగా వాడంతటా ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు నాలెడ్జ్ని. వేర్ ద లెర్నర్ డ్రాస్ ఆన్ హీస్ ఆర్ ఓన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్రెడీ తనకి ముందున్న ఎక్స్పీరియన్సెస్ దాంతో పాటుగా అండ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ టు డిస్కవర్ ఫ్యాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ న్యూ ట్రూత్స్ టు బి లెర్న్. అంటే అంతకు ముందున్న ఆలోచనతో పాటు ఇప్పుడు నేర్చుకున్న ఫ్యాక్ట్స్ని అన్నిటిని కూడా కలిపి కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాడండి. దాన్నే డిస్కవరీ లెర్నింగ్ అంటారు. ఓకేనా అండి? నెక్స్ట్, ద అవుట్కమ్ ఆఫ్ కోగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ థింకింగ్. దీని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటండి? ఆలోచన. ఓకేనా? అంటే తనకున్న ఆలోచనలే కొత్త రకాలుగా కొత్త ఆలోచనల కింద మారుస్తున్నాడు. ఇవన్నీ చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఏంటండి, అది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా, కోహ్లర్. అది కూడా మైండ్ బట్టి ఆలోచిస్తాం. సో అందుకని ఈ థీరీస్ని కోగ్నేటివ్ థీరీస్ కింద చెప్తారండి. ద ఇంటెలిజెంట్ మైండ్ క్రియేట్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ జెనరిక్ కోడింగ్ సిస్టమ్ దట్ పెర్మిట్ వన్ టు గో బియాండ్ ద డేటా టు న్యూలీ అండ్ పాసిబుల్లీ ఫ్రూట్ఫుల్ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మన మైండ్ అనేది ఒక కోడ్ని జనరేట్ చేసుకుంటుందంటండి. ఆ కోడ్ రూపంలో మన ఆలోచనని మన బ్రెయిన్ అనేది స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే చెప్పాడు ఇక్కడ. ద ఇంటెలిజెంట్ మైండ్ క్రియేట్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఏం క్రియేట్ చేస్తుందండి? జెనరిక్ కోడింగ్ సిస్టమ్స్. అవి ఎలా ఉంటాయి? దట్ పెర్మిట్ వన్ టు గో బియాండ్ ద డేటా టు న్యూ అండ్ పాసిబుల్లీ ఫ్రూట్ఫుల్ ప్రెడిక్షన్స్. ఆ డేటా అనేది మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మనం తీసుకుని దాన్ని మనం ఒక ఫ్రూట్ఫుల్ ప్రిడిక్షన్స్ అంటే ఒక మంచి ఆలోచనల కింద మారుస్తూ ఉంటామండి. ఇది జనరల్గా ఈ థియరీ యొక్క ఇంట్రడక్షన్ అండి. ఓకేనా అండి? ఇప్పుడు నెక్స్ట్, అసలు ఈయన ఎలా రిప్రజెంట్ చేశారు అనేది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రూనర్స్ 3 మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఆ 3 మోడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి అనాక్టివ్, దాన్నే కాంక్రీట్ స్టేజ్ అంటామండి. రెండోది ఐకానిక్ స్టేజ్. ఐకానిక్ స్టేజ్ అంటే పిక్టోరియల్ స్టేజ్, అంటే పిక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ది వచ్చేసి సింబాలిక్ స్టేజ్, దీన్నే యాబ్స్ట్రాక్ట్ స్టేజ్ అని అంటాం. యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఆలోచనలు. ఓకేనండి, మన ఓన్లీ మైండ్లో గాల్లో ఊహించుకుంటాం అనమాట. దీన్ని సింబాలిక్ స్టేజ్ అంటాం. సో ఈ 3 పేర్లని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే బ్రూనర్స్ 3 మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అని ఇక్కడ రౌండ్గా సర్కిల్ గీసి దానికి ఇలా 3 గీతల కింద పెట్టి ఇన్యాక్టివ్ స్టేజ్, ఐకానిక్ స్టేజ్, సింబాలిక్ స్టేజ్ అని ఒక డయాగ్రామ్ కింద గీస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు అనాక్టివ్ స్టేజ్. దీన్ని ఏమన్నానండి? కాంక్రీట్ స్టేజ్. ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసి 0 to 1 years. అంటే ఇందులో పిల్లవాడు ఎలా ఉంటాడు? దిస్ ఎపియర్స్ ఫస్ట్. ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఫస్ట్ ఉంటుందండి. అంటే కదండి 0 to 1 years కదా. ఇట్ ఇన్వాల్వ్స్ ఎన్కోడింగ్ యాక్షన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ అవర్ మెమరీ. ఇందులో ఎలా ఉంటుందండి? పిల్లవాడు ఎప్పుడు కూడా యాక్షన్స్ మీదే, కాళ్ళు ఊపడం, చేతులు ఊపడం, వేలు చప్పరించడం, అంటే ఇవన్నీ కూడా యాక్షన్స్ ద్వారానే నేర్చుకుంటూ ఉంటాడు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్,
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూమెంట్ యాజ్ ఎ మజిల్ మెమరీ, అంటే మజిల్స్ రూపంలో. ఏ బేబీ మైట్ రిమెంబర్ ద యాక్షన్ ఆఫ్ షేకింగ్ ఎ ర్యాటిల్. ఒక ఏంటంటే గిలగిచ్చకాయ కానీ ఏమైనా ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు, సింపుల్గా పట్టుకోడు, దాన్ని మూవ్ చేస్తాడు చేతులతో బలం అప్లై చేసి, ఎందుకంటే అలా మూవ్ చేస్తే సౌండ్ వస్తుంది అని ఆల్రెడీ వాడి మైండ్లో స్టోర్ అయి ఉందండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మజిల్ మెమరీ. ఓకేనండి. మెనీ అడల్ట్స్ కెన్ పెర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ మోటార్ స్కిల్స్. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా రకాల మోటార్ స్కిల్స్ పెర్ఫార్మ్ చేస్తాం. ఏంటండి, టైపింగ్, సూయింగ్, షర్ట్, ఆపరేటింగ్ ఏ లాన్ మూవర్, ఇవన్నీ కూడానండి, అంటే కుట్టడం ఇవన్నీ కూడానంట, టైపింగ్ అవన్నీ కూడా. దట్ దే వుడ్ ఫైండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ ఇన్ ఐకానిక్ ఆర్ సింబాలిక్ ఫామ్. అంటే మనం ఇలా టైప్ చేస్తాం, ఇలా ఫోర్స్ అప్లై చేస్తాం అని మనం చెప్పలేం కదండి. ఏదైనా ఒక పెన్ ఇచ్చి రాయమంటే మనం ఫోర్స్గా రాస్తేనే రాయగలం. జస్ట్ చేతితో పట్టుకొని రాస్తే అసలు గీతలే రావండి. మినిమం ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అవి మనం బొమ్మ రూపంలోనే ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎంత ఫోర్స్ అనేది. అవునా అండి. మాటల రూపంలో కూడా చెప్పలేం కదా, 20 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయాలి, 40 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయాలని. సో ఏంటంటే మనం మజిల్ ఫామ్లో, కాంక్రీట్ ఫామ్లో మనం అనేది గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఐకానిక్ స్టేజ్, అంటే 1 to 6 years అండి. అంటే ఇది సింపుల్గా మనం చూసినట్లయితే ప్రీ స్కూల్ అండ్ ఎల్కేజీ టు యూకేజీ. ఓకేనండి. దీన్నే మనం పిక్టోరియల్ స్టేజ్ అంటాం. అందుకనే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లల బుక్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా, ప్రతిదీ కూడా యాపిల్ ఉందనుకోండి, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, ప్రతిదీ కూడా బొమ్మల రూపంలో ఇవ్వడానికి కారణం ఇదేనండి. దిస్ ఈజ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ విజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్. For some this is conscious, others say that don't experience it. దీన్ని ఎలా చెప్పచ్చండి, అందుకని ప్రతిదీ కూడా ఈ పిల్లల బుక్లో ఇమేజెస్ బొమ్మల రూపంలోనే ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి తెలుస్తాయండి, కొంతమందికి తెలియవు. అవును కదండి. ఏ ఫర్ ఏరోప్లేన్ అని చూపిస్తాం మనం, అది నిజంగా ఏరోప్లేన్ చూస్తాడా, చూడడు. అవును కదండి. కానీ మనం బొమ్మల రూపంలో వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. దిస్ మే ఎక్స్ప్లెయిన్ వై వెన్ వీఆర్ లెర్నింగ్ ఏ న్యూ సబ్జెక్ట్. ఎప్పుడైనా కొత్త సబ్జెక్ట్, తెలియని వస్తువుని చెప్పినప్పుడు ఇలా పిక్టోరియల్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. It is often helpful to have diagrams or illustrations to accompany verbal information. మనం నోటితో చెప్పేదానికన్నా బొమ్మల రూపంలో చూపిస్తే బాగా గుర్తుంటుందండి. లాస్ట్ స్టేజ్ ఈ సింబాలిక్ స్టేజ్, అంటే 7 years ఆన్వర్డ్స్, అంటే 7 సంవత్సరాల నుంచి పిల్లలందరూ కూడా యాబ్స్ట్రాక్ట్ స్టేజ్లోకి వస్తారండి. అంటే ఏంటండి, మనం చెప్పామనుకోండి ఏరోప్లేన్ ఎగురుతుంది అంటే వాడు నిజంగా ఏరోప్లేన్ ఊహించుకోగలడు. అంటే నిజంగా మనం పిక్చర్స్ని చూపించక్కర్లేదండి. అందుకనే అప్పటి నుంచి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే ఎక్కువ పారాగ్రాఫ్స్ అవన్నీ కూడా ఉంటాయి, కానీ మెయిన్ థీమ్ ఒక్కటే ఒక పిక్చర్ రూపంలో అయితే ఉంటుందండి. దిస్ డెవలప్స్ లాస్ట్, ఎందుకంటే ప్రతి స్టేజ్ అంటే యాక్టివ్ స్టేజ్, ఐకానిక్ స్టేజ్ అన్నీ దాటిన తర్వాత లాస్ట్ వచ్చే స్టేజ్ అండి ఇది. దిస్ ఈజ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోడ్ ఆర్ సింబల్ సచ్ యాజ్ లాంగ్వేజ్. అంటే మనం మాటల రూపంలో చెప్పడం స్టార్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ ద మోస్ట్ అడాప్టబుల్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫర్ యాక్షన్స్ అండ్ ఇమేజెస్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ రిలేషన్ టు దట్ విచ్ దే రిప్రజెంట్స్. అంటే మనం మాటల రూపంలో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ ఈజ్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సింగిల్ క్లాస్. కుక్కలు అన్నాయనుకోండి, నల్ల కుక్కలు అవ్వచ్చు, తెల్ల కుక్కలు అవ్వచ్చు, పెంచుకునే పెట్ డాగ్స్ అవ్వచ్చు, ప్రతిదీ ఏదైనా సరే ఒక డాగ్ బొమ్మ వేస్తే ప్రతి డాగ్ అనేది అందులోకి వచ్చి కూర్చుంటుందండి, డాగ్లోకి. అవునా అండి. సో ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేయడానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ అవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఒక సింగిల్ క్లాస్ని ఒక వర్డ్ సింబాలిక్ రూపంలో మనం రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ జనరలైజేషన్ అనేది వస్తుంది పిల్లవాడికి. ఓకేనా అండి. ఆ సింబల్స్ ఎలా ఉంటాయి, సింబల్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ దే కెన్ బి మ్యానిపులేటెడ్. ఆ సింబల్స్ని మనం మార్చవచ్చు, ఒక ఆర్డర్ రూపంలో పెట్టుకొని దాన్ని క్లాసిఫై చేయొచ్చు. ఇందాక మీకు చెప్పిన విధంగా డాగ్స్ అని చెప్పాను, అందులో మనం స్ట్రీట్ డాగ్స్ కింద క్లాసిఫై చేయొచ్చు, పెట్ డాగ్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. సో అలాగా మన జనరల్గా వచ్చిన వర్డ్ని మనం చాలా రకాలుగా క్లాసిఫై అయితే చేయొచ్చండి. సో ద యూజర్ ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ బై యాక్షన్స్ ఆర్ ఇమేజెస్. అంటే మనం జనరల్గా నోటితో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందండి, అంతేగాని యాక్షన్స్ కానీ ఇమేజెస్ బొమ్మలు కానీ ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇన్ ద సింబాలిక్ స్టేజ్ నాలెడ్జ్ ఈజ్ స్టోర్డ్ ప్రైమర్లీ యాజ్ వర్డ్స్. అంటే ఫస్ట్ మనం మాటల రూపంలో పిల్లవాడికి చెప్తూ ఉంటాం. మ్యాథమెటికల్ సింబల్స్, దీనికే ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాథమెటికల్ సింబల్స్ ఆర్ ఏదైనా సింబల్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ ప్రతిదీ ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇంపార్టెంట్ అన్నాను కదండి. ఈ థియరీలోకి వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. బ్రూనర్స్ లెర్నింగ్ థియరీ హ్యాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద టీచింగ్ ప్రాక్టీసెస్. ఇవి మనం ప్రతి ఒక్కరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినవండి మన క్లాస్ రూమ్లో. ఏమేంటండి అవి? ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి అప్రోప్రియేట్ టు ద లెవెల్ ఆఫ్ ది లెర్నర్. అంటే మనం చెప్పే
మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో వాడి యొక్క ఏజ్ గ్రూప్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఎల్కేజీ వాడికి తీసుకెళ్ళి ఏరోప్లేన్ వెళ్తుంది నాన్న అంటే వాడికి ఏమీ తెలియదు కదా, ఎందుకంటే వాడికి ఏరోప్లేన్ తెలియదు. ఫస్ట్ ఏరోప్లేన్ బొమ్మ చూపించాలి, ఇది నేల మీద వెళ్తే నాన్న ఆకాశంలో ఎగురుతుంది అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వాడికి మనం ఇవ్వాలి. సో మనం ఎప్పుడు చెప్పినా సరే పిల్లవాడి యొక్క లెవెల్, వాడు ఎలా ఆలోచిస్తున్నాడో, ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ అవేర్ ఆఫ్ ఎ లెర్నర్స్ లెర్నింగ్ మోడ్స్. ఆడి ఏ మోడ్లో ఉన్నాడు అంటే ఎనాక్టివ్లో ఉన్నాడా, ఐకానిక్ స్టేజ్లో ఉన్నాడా, సింబాలిక్ స్టేజ్లో ఉన్నాడా. ఎందుకంటే ఎనాక్టివ్ స్టేజ్లో వచ్చేసి వాడు మజిల్ రూపంలో గుర్తుపెట్టుకుంటున్నాడు, ఐకానిక్ స్టేజ్లో వచ్చేసి బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకుంటున్నాడు, నెక్స్ట్ సింబాలిక్ స్టేజ్లో వచ్చేసి గాల్లో యాబ్స్ట్రాక్ట్ అంటే త్రూ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకుంటున్నాడు. సో వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో అనేది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలండి. ద టీచర్స్ మస్ట్ రీవిజిట్ మెటీరియల్ టు ఎన్హాన్స్ నాలెడ్జ్. మనం ఏదైనా ఒక బుక్ వాడుతున్నప్పుడు మనం అంతా బ్రీఫ్గా వెళ్ళి వాడికి సరిపోతుందో లేదో చూసుకోవాలండి మనం ఇచ్చిన మెటీరియల్ అంతా. బిల్డింగ్ ఆన్ ప్రీ థాట్ ఐడియాస్ టు గ్రాస్ప్ ద ఫుల్ ఫార్మల్ కాన్సెప్ట్ ఈజ్ ఆఫ్ పారా అమౌంట్ ఇంపార్టెన్స్ టు ద బ్రూనర్. ఎప్పుడు కూడా మనం చెప్పే టాపిక్స్ అవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయా లేవా, అందులో వాడు చూసిన వెంటనే అర్థమవుతుందా లేవా, అవన్నీ కూడా చూడాలంటున్నాడండి. ఓకేనా అండి? Feel free to reintroduce vocabulary, grammar points and other topics now and then in order to push the students to a deeper comprehension and longer retention. సో మనం చిన్న క్లాసుల నుంచి కూడా చిన్న వర్డ్స్, వొకాబులరీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాడికి ఈజీగా ఆటోమేటిక్గా ఎక్కువ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ న్యూ వర్డ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, మెటీరియల్ మస్ట్ బీ ప్రెజెంటెడ్ ఇన్ ఎ సీక్వెన్స్ గివింగ్ ద లెర్నర్స్ ద ఆపర్చునిటీ టు అక్వైర్ అండ్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ హిజ్ లెర్నింగ్. ఎప్పుడు కూడా పిల్లవాడికి మనం ఛాన్సెస్ ఇవ్వాలండి. దేనికి? నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, వచ్చిన నాలెడ్జ్ని కొత్త సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్ చేయగలగాలి, వాడి తెలిసింది ఎక్స్ప్రెస్ చేయగలగాలి వర్డ్స్ని. ఎప్పుడు కూడా మనం పిల్లలకి ఆపర్చునిటీని అనేది ఇవ్వాలండి. స్టూడెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ యూజింగ్ దేర్ ప్రయర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ టు లెర్న్ న్యూ నాలెడ్జ్. కొత్త నాలెడ్జ్ని అయితే వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయాలండి. Help students to categorize new information in order to able to see similarities and differences between them. అంటే ఎప్పుడు కూడా అందుకనేనండి యాక్టివిటీస్ అనేవి చేయించాలి. ఎలాంటి యాక్టివిటీస్? ఒక సంథింగ్ కలర్ యాక్టివిటీస్ అనుకోండి, ఒక ఎల్లో గ్రూప్ ఆఫ్ బాల్స్లో రెడ్ది మిక్స్ చేయాలి, ఆ రెండింటిని సెపరేట్ చేయమనాలి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇవ్వాలండి మనం. టీచర్స్ షుడ్ అసిస్ట్ లెర్నింగ్ ఇన్ బిల్డింగ్ ద నాలెడ్జ్. మనం ఎప్పుడు కూడా వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉండాలండి. టీచర్స్ షుడ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ దట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఎప్పుడు కూడా మనం పిల్లవాడికి పాజిటివ్గానే ఎంకరేజ్ చేయాలి కానీ నెగిటివ్గా ఎంకరేజ్ చేయకూడదండి. గ్రేడ్స్ అండ్ కాంపిటీషన్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. మన గ్రేడ్స్, ఈ ఎగ్జామ్స్ ఎందుకండి? మెయిన్గా వాడికి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. బ్రూనర్ స్టేట్ దట్ లెర్నర్స్ మస్ట్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నాట్ యాజ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ బట్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఇది కంక్లూజన్ కింద రాయించండి మీరు. ఏంటంటే బ్రూనర్ ఏం చెప్తున్నాడంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది ఎప్పుడు కూడా పనిష్మెంట్ చేయడానికో అవార్డు ఇవ్వడానికో కాదండి. మనకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక విషయాన్ని నేర్చుకోవడానికే మనకి ఫెయిల్యూరు సక్సెస్ అనేది ఉందండి. సో ఇది మెయిన్గా బ్రీఫ్గా బ్రూనర్స్ గురించి అండి. సో బ్రూనర్ గురించి అడిగితే ఫస్ట్ మీరు డిస్కవరీ లెర్నింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ దాని యొక్క 3 మోడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్, ఒక సింబాలిక్ రూపంలో ఎనాక్టివ్ స్టేజ్, ఐకానిక్ స్టేజ్, సింబాలిక్ స్టేజ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి.